Hello friends, welcome back to our channel. ఫ్రెండ్స్ ఇక మనం వ్లాగ్లోకి వెళ్తే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన విజయవాడలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం పైన కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని చూడబోతున్నాం. అలానే ఆలయంకి ఆ పేరు ఎలా వచ్చిందో ఆలయ పురాణాన్ని తెలుసుకోబోతున్నాం. అలానే నవరాత్రి ఉత్సవాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం. మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడున్నామంటే వారధి ఫ్లైఓవర్ కింద ఉన్నాం. ఇలా మనం ముందుకు వెళ్తే మనకైతే అమ్మవారిని దర్శించుకోవడానికి కొండపైకి దారి ఉంటుంది. ఆ రోడ్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మనం కొండపైకి వెళ్దాం. వెళ్తూ ఈ ఆలయ చరిత్రని తెలుసుకుందాం. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్నది. అయితే ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అని పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కీలుడు అనే యక్షుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి కోసం తపస్సు చేయగా ఆ తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై నీకేమి కావాలో కోరుకో అనగా అమ్మ మీరు నా హృదయ స్థాయిలోనే నిలిచి ఉండాలని ఆయన కోరాడు. అప్పుడు అమ్మవారు ఆయనకి ఇలా బదులిచ్చారు, నీవు పర్వతంగా మారు, నేను కృతాయుగంలో రాక్షస సంహారం అవ్వగానే నీ పర్వతం మీదకొచ్చి కొలువుంటాను అని అనగానే యక్షుడు అనగా కీలుడు కీలాద్రిగా మారెను. ఆ తర్వాత కృతాయుగంలో రాక్షస సంహారం చేయగానే ఆ తర్వాత కీలాద్రి పర్వతం మీద అమ్మవారు వెలిశారు. ఆమెను పూజించడానికి ఇంద్రదేవతలు రావటం వల్ల ఇంద్రకీలాద్రిగా ఈ పర్వతం వెలిసింది. అందువల్ల ఈ పర్వతాన్ని ఇంద్రకీలాద్రి అని పిలుస్తారు. ఇక్కడ వెలసిన మహిషాసురమర్దిని కనకవర్ణంతో ఉండటం వలన కనకదుర్గ అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి వెళ్ళబోతున్నాం. మనం కొండపైకి వెళ్ళడానికి 10 రూపాయలతో టికెట్ అయితే తీసుకోవాలి. నేను 20 రూపాయలు ఇచ్చాను, ఆయన 10 రూపాయలు వెనక్కి అయితే ఇస్తున్నారు. నేను అవి తీసుకొని ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి బయలుదేరాను. మీకు ఇంకా చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తాను. మరి మనమైతే ఇంద్రకీలాద్రిపైకి మన వాహనాన్ని తీసుకొని వెళ్దాము. అయితే మీకు నేను చెప్పే కదా ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందని చెప్పేసి, అలానే విజయవాడ అనే పేరు ఎలా వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అర్జునుడు ఒక తపస్సు అయితే చేశారు. ఆ తపస్సు ఎందుకు చేశారంటే పశుపత్రాస్త్రం గురించి. ఇది ఒక అస్త్రం. ఈ అస్త్రం ఉంది అంటే దేన్నైనా జయించగలం. ఈ అస్త్రం శివుడు ఒక్కరే ప్రసాదించగలరు. అందువల్ల అర్జునుడు శివుని కోసం తపస్సు చేశారు. ఆ తపస్సు ఈ కొండ దగ్గరే చేశారు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అర్జునుడికి ఆ అస్త్రాన్ని ప్రసాదించారు. ఆయన విజయాన్ని గెలుచుకున్నారు కనుక ఈ ఊరికి విజయవాడ అని పేరు వచ్చింది. ఈ ఆలయానికి హిందూ పురాణంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే 2వ పెద్ద దేవాలయం ఈ ఆలయం. మరి ఈ ఆలయాన్ని మీలో ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆ విషయాలు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళిపోతాం. టెంపుల్ లోపల తీసుకున్న వీడియో ఇది. యాక్చువల్గా టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో చేయరు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే జోబ్లో ఫోన్ అయితే తీసేసుకుంటారు, కానీ హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ ఉంటే తీసుకోరు. చాలామంది అలానే లోపలికి ఫోన్లు తెచ్చుకుంటున్నారు. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. అందులో నేను ఒకరిని. నేనైతే ఒకరిని ఫోన్ అడిగి వాళ్ళ ఫోన్తో వీడియోస్ రికార్డ్ చేసుకుని అవి నా మొబైల్కి పంపించుకున్నాను. అండ్ మొత్తానికి ఆలయంలో ఫొటోస్ తీసుకోవడం చాలా నచ్చింది. అమ్మవారిని మీకు చూపించలేకపోతున్నాను. మీరు అమ్మవారిని చూడాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి చూడాల్సిందే. వెనకాతలు కనిపిస్తుంది కదా, అదే అమ్మవారి ఆలయం. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది ఆలయం దర్శించుకున్న తర్వాత. ఇప్పుడు మీకు బయట నుంచి చూపిస్తాను ఇంద్రకీలాద్రిని. చూస్తున్నారు కదా ఇంద్రకీలాద్రి పర్వతం ఎలా ఉందో. చాలా బాగుంది ఇక్కడ నుంచి చూస్తే. యాక్చువల్గా నేను ఇక్కడ నుంచి డ్రోన్ ఎగరేసి చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ నుంచి కుదరలేదు. కొంచెం ముందుకు వెళ్ళి డ్రోన్ అయితే ఎగరేసాను. ఆ డ్రోన్ ఎగరేసిన దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. కృష్ణానది ఒడ్డున ఈ ఇంద్రకీలాద్రి పర్వతం పైన అమ్మవారి ఆలయం బాగుంటుంది చాలా. ఇదే మన కృష్ణానది, అదే మన ప్రకాశం బ్యారేజ్. ఇలా మనం వెనక్కి తిరిగి చూస్తే మనకు కనిపించేదే కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. మీకు కనిపించింది అనుకుంటున్నాను. మీకు కనిపించిందో లేదో కామెంట్ చేయండి.
మీరైతే ఆలయాన్ని చూస్తున్నారు అనుకుంటున్నాను. అలాగే ఆ పక్కన వారధి ఫ్లైఓవర్ ఉంది కదా, చూడటానికి చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ మనకు కనిపించేదే ప్రకాశం బ్యారేజ్. నేను ఈ ప్రకాశం బ్యారేజ్ విజిట్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా ఈ కృష్ణా రివర్ని చూపిస్తాను, అలానే ఆ బ్యారేజ్ని కూడా చూపిస్తాను. మరి మనమైతే ఇంకా కిందకైతే వెళ్దాం. ఇంద్రకీలాద్రి పర్వతం పైనుంచి కిందకైతే వెళ్దాం. మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఆ టెంపుల్లో మీకైతే శివలీలలు, శక్తి మహిమలు ఆ ఆలయ ఆవరణలో మీరు గమనించే ఉండుంటారు. గమనించారో లేదో ఒక కామెంట్ చేసేయండి. ఫైనల్గా మీకైతే అమ్మవారి ఆలయం చూపించాను అనుకుంటున్నాను. ఆలయంలో ఉన్న అమ్మవారిని చూపించలేకపోయినా మీకు ఆలయం బయట ఎలా ఉంది, అలానే కొండపైకి ఎలా రావాలో చూపించాను అనుకుంటున్నాను. మనం ఈ టెంపుల్కి ఎలా రావాలనేది నేనైతే నా డిస్క్రిప్షన్లో ఒక మ్యాప్ పాయింట్ పెడతాను. ఆ మ్యాప్ పాయింట్కి మనం లొకేషన్ పెట్టుకొని వచ్చేయచ్చు. లేదా మీరు సింపుల్గా మన వారధి ఫ్లైఓవర్ ఉంది కదా, వారధి ఫ్లైఓవర్కి వచ్చినా వచ్చేయవచ్చు. కానీ వారధి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళడానికి అయితే అవ్వదు, వారధి ఫ్లైఓవర్ కింద నుంచి రావాలి. ఇప్పుడు మీరు రైట్లో చూస్తున్నారు కదా, అది అమ్మవారి దర్శనానికి ఫ్రీ బస్సు కింద నుంచి ఉంటుంది. ఆ బస్సుకి మనం పైకి రావచ్చు ఫ్రీగా, ఎటువంటి అమౌంట్ తీసుకోరు. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం కదా, కిందకి వెళ్తున్నప్పుడు మనకైతే వారధి కనిపిస్తుంది, చూస్తున్నారా? ఆ వారధి పక్కనే కృష్ణ అనేది కనిపిస్తుంది. చాలా బాగుంది కదా చూడటానికి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా వారధి పైన వెళ్ళే వెహికల్స్ కనబడుతుంటే చాలా బాగుంది. ఇక్కడ గోపురం కూడా చూడడానికి చాలా బాగుంది కదా. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనమైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఈ వీడియోని ఎండ్ చేద్దాం. నేనైతే కనకదుర్గ అమ్మవారిని 4 సార్లు దర్శనం చేసుకున్నాను. మొదటిసారి మా ఫ్యామిలీతో వచ్చాను, రెండోసారి నేను ఒక్కనే వచ్చాను, మూడోసారి మా ఫ్యామిలీతో వచ్చాను, 4వసారి ఇప్పుడు రావటమే. నేను వచ్చిన 3 సార్లు చాలా బాగా దర్శనం చేసుకున్నాను, కానీ ఈ 4వసారి మాత్రం చాలా బాగా దర్శనమైంది. అమ్మవారి ఆలయంలో ఒక 5 నిమిషాల వరకు ఉన్నాను అమ్మవారిని చూస్తూ. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారిని చూడటం చాలా దగ్గరగా. మరి మీలో ఎంతమంది దగ్గరే దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. అక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. ఈ వారధి ఫ్లైఓవర్ ఉండటం వల్ల చాలా ట్రాఫిక్ అనేది తగ్గింది. నేనైతే మన విశాఖపట్నం నుంచి మార్నింగ్ ఈ టెంపుల్ దర్శనం చేసుకొని తర్వాత గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి మళ్ళీ మన విశాఖపట్నం వచ్చాను ఒకే రోజులో. ఆ వ్లాగ్ ఉంటుంది. అప్పుడు నేను వ్లాగ్ చేయలేదు, బట్ చిన్న వ్లాగ్లో చేశాను ఫొటోస్ అని కలిపి. ఆ వ్లాగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూడండి. అలానే పాత విజయ్ వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి, చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉంచుతాను, చూసేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. హ్యావ్ ఏ హ్యాపీ రైడ్ ఆల్వేస్.